వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ పెద్ద పులి సిగ్నల్స్ ఇస్తుంది. అవును, ఆ పెద్ద పులి సంకేతాలు పంపిస్తుంది. అత్యాధునిక సంకేతాలు పంపిస్తుంది. రేడియో సిగ్నల్స్ను అందిస్తుంది. అటవీ శాఖ అధికారుల కార్యాలయంలో ఆ పెద్ద పులి సిగ్నల్స్ నమోదవుతున్నాయి. పెద్ద పులి అడుగుజాడలు తెలిసిపోతున్నాయి. అవును, ఆ పెద్ద పులి నేను వచ్చేసానంటూ సిగ్నల్స్ ఇస్తోంది. అడవుల నుంచి మళ్ళీ నగరం వైపు దూసుకొచ్చింది. పులి తన కదలికలను చాలా స్పష్టంగా సిగ్నల్స్ ద్వారా అటవీ శాఖ అధికారులకు తెలియజేస్తోంది. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు హై టెన్షన్. ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆ పెద్ద పులి సిగ్నల్ ఇస్తోంది. అవును, పెద్ద పులి గత నెల రోజుల ముందు రాజమండ్రి పరిసరాల్లో ఓ పెద్ద పులి రోడ్లపై తిరుగుతూ, పొలాల్లో తిరుగుతూ, పశువులపై దాడి చేస్తూ మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఆ పెద్ద పులిని కూర్మాపురం ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు అతి కష్టంగా బంధించారు. దానికి సపర్యలు చేసిన అనంతరం పాపికొండల అడవుల్లో వదిలేశారు. ఆ విషయం కూడా మీకు తెలిసిందే. అడవిలో చేరిపోయిన పెద్ద పులి సేఫ్, ఇటు ప్రజలు సేఫ్, సమస్య తీరింది అని అటవీ శాఖ అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకునే లోపలే ఆ పెద్ద పులి మళ్ళీ గర్జించింది. అడవుల్లోకి పోయినట్టుగానే పోయిన ఆ పెద్ద పులి మళ్ళీ నగరం బాట పట్టింది. అవును, ఆ పులిని వదిలేటప్పుడు అటవీ శాఖ అధికారులు దాని మెడలో ఒక డివైస్ పెట్టారు. దాని కదలికలను ట్రాక్ చేసేందుకు ఒక రేడియో సిగ్నల్ డివైస్ పెట్టారు. అది ఎక్కడ తిరుగుతుంది ఏంటి గమనిస్తూ కొంతకాలం దాన్ని మర్చిపోయారు. కానీ సడన్గా సిగ్నల్ చూస్తే అవి జనావాస ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి. అంటే పెద్ద పులి మళ్ళీ రాజమండ్రి వైపు వచ్చింది. అనేక చోట్ల జనాలు పులిని చూశాము అంటూ భయపడుతున్నారు. పులి కదలికలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ పులి రాజమండ్రిలో హల్చల్ చేసిన పులి, పాపికొండలకు వెళ్ళిపోయిన పులి మళ్ళీ రాజమండ్రి వైపే వస్తుంది. దీంతో అటవీ శాఖ అధికారులు హైలైట్ అయిపోయారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఆ పులి ఎక్కడికైనా రావచ్చు. ఇప్పటికే జనావాస ప్రాంతాలకు చాలా దగ్గరగా ఆ పులి ఉంది. ఆ పులిని రాకుండా నిరోధించేందుకు అటవీ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పులి కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నవరం పరిసర ప్రాంతాల్లోనూ పులి జాడలు తెలుస్తూనే ఉన్నాయి. ఆ పులి ఈ పులి ఒకటేనా అని ప్రజలు అనుకుంటుంటే అధికారులకు మాత్రం ఖచ్చితంగా అదే పులి అనే అంచనా ఉంది. ట్రాకింగ్కి మొత్తం ఆ సిగ్నల్స్ మొత్తం వాళ్ళు గమనిస్తున్నారు. అంటే వెళ్ళిపోయిన పులి మళ్ళీ వచ్చింది. ఆ పులి ఎవరిపై దాడి చేయకుండా, పశుపక్షాదులకు నష్టం కలిగించకుండా దాన్ని ఊర్లలోకి వచ్చే ముందే బంధించాలంటూ ప్రభుత్వం నుంచి అటవీ శాఖ అధికారులకు తాకీదులు అందాయి, ఆదేశాలు అందాయి. అటవీ శాఖ అధికారులు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. ఆ పులిని ఊర్లలోకి ఎంటర్ కాకుండా అక్కడక్కడ బోన్లు ఏర్పాటు చేశారు. దాని కదలికలను ట్రాక్ చేస్తున్నారు. అప్పుడు దొరికి అడవుల్లోకి వెళ్ళిపోయిన పులి మళ్ళీ సిటీలోకి వచ్చింది. ఈసారి ఆ పులిని కాస్త ఈజీగానే పట్టుకుంటారేమో. ఎందుకంటే దాని దగ్గర ట్రాకింగ్ ఉంది, రేడియో సిగ్నల్ డివైస్ ఉంది. అంటే ఈ పులిని వెంటనే పట్టుకునే అవకాశం ఉంది. కానీ ఈ లోపలే ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.